హాయ్ ఫ్రెండ్స్, 108 సంఖ్య యొక్క ప్రాముఖ్యత, దాని విశేషాల గురించి మనము తెలుసుకుందాం. ఎందుకంటే మన భక్తి మార్గం శీర్షిక లోపల ఇలాంటి విషయాలను తెలుసుకుని అందులో పెట్టుకున్నట్టయితే నలుగురం తెలుసుకున్న వాళ్ళమైతే ఒకరినొకరికి షేరింగ్ జరుగుతుంది మిత్రమా. ఇప్పుడు వినండి 108 ప్రాముఖ్యత విశేషాలు. ఉపనిషత్తులు 108, అష్టోత్తర శతనామావళి 108, జపమాలలో పూసలు 108, చంద్రునికి భూమికి మధ్య దూరము చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉంటుంది. ఆయుర్వేదము మనిషి శరీరములో 108 మర్మస్థానాలని సెలవిస్తుంది. శ్రీచక్ర యంత్రంలో 54 స్త్రీలు, 54 పురుష అంతర్భాగాలు ఉన్నాయి. దేవభాషలో అక్షరాలు 108. భరతుడి నాట్యశాస్త్రములో నాట్య భంగిమలు 108. 108 ప్రదక్షిణాల వలన మంచి ఫలితం ఉంటుందని మనం ఏదైనా ఒక దీక్ష పట్టినట్టయితే, హనుమాన్ దీక్ష కానీ, వెంకటేశ్వర స్వామి దీక్ష కానీ, ఏమైనా దీక్షలు పట్టినప్పుడు, ఊర్లో శివ దీక్షలు ఇలాంటివి, బాబా దీక్షలు ఇలాంటివి పట్టినప్పుడు గుళ్ళ చుట్టూ మనం 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. దానివల్ల మంచి ఫలితం వస్తుంది. 108 సార్లు హనుమాన్ చాలీసా వంటివి చేయటం వల్ల సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి. అంతటి విశేష స్థానము గల సంఖ్య 108. 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే సకల శాస్త్రాలను పూజించిన ఫలము కలుగుతుంది, మరియు దక్కుతుందంట. అయితే మనం మామూలుగా విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, గోవిందనామాలు, గోమహిత్యము ఇలాంటి వాటిని కూడా అప్పుడప్పుడు మనము ఒకరొకరు ఒక్కొక్క సంకల్పం పెట్టుకుంటారు. కార్తీక మాసంలో 108 సార్లు గోమహత్యం చదువుతామని, మార్గశిర మాసం లోపల విష్ణు సహస్రనామాలు చదువుతామని, కార్తీక మాసంలో లలిత సహస్రనామాలు చదువుతామని, ఇలా వారి వారి అభిష్టాల మేరకు వాళ్ళు ఈ మనస్సులో పెట్టుకొని 108 సార్లు చదువుతారు మిత్రమా. అయితే ఈ 108 సార్లు ఒకరోజే చదువుతారా అంటే అది వీలు కాదు. వాళ్ళకి ఎలా వీలైతే అలా రోజులో ఒక రోజులో 5 సార్లు చదువుతావా, 10 సార్లు, లేకపోతే 2 నెలల 3 నెలల ఇలా కూడా చదువుతారు మిత్రమా. నేను కూడా చాలా టైమే తీసుకున్నా, ఎన్ని నెలలు తీసుకున్నానో తెలియదు, కానీ నేను 108 సార్లు లలిత సహస్రనామాలు చదివిన ఆ భాగ్యాన్ని అమ్మవారు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహం కూడా నాకు కలిగిందని నేను అనుకుంటున్నాను మిత్రమా. అలానే ఒక్కొక్కటి 108 సార్లు కూడా హనుమాన్ చాలీసా కూడా చదివాను. ఇక అలానే కాకుండా మనం ఉన్న ప్రాంతం లోపల ఏవైనా దేవాలయాలు ఉన్నట్టయితే ఆ దేవాలయాలలో కూడా 108 ప్రదక్షిణాలు కూడా చేశాను నేను నా వరకు. అంటే మేమున్న ప్రాంతం లోపల కృష్ణాలయం ఉంది, అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, రాముడి గుడి ఉంది, బాబా టెంపుల్ ఉంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, సంతోషి మాత టెంపుల్ ఉంది. ఇవి అన్నింటికి కూడా నాకు తోచిన విధంగా ఒకరోజే చేశానంటే అలా ఏమి చేయలేదు. నాకు తోచిన విధంగా 108 ప్రదక్షిణాలు చేశాను. ఒకటే రోజు 108 నేను చేయలేదు మిత్రమా. ఎందుకంటే నాకు ఎలా వీలైతే అలా చేసి ఆ చేసిన రోజు కౌంటింగ్ను రాసి పెట్టుకొని ఆ విధంగా కొన్ని గుళ్ళకు ప్రదక్షిణాలు చేయడం కూడా నేను చేశాను. అలానే జపమాలలో కూడా 8 సార్లు, 10 సార్లు, 12 సార్లు, ఒక్కొక్కసారి 36 సార్లు కూడా జపమాలలో 108 పూసలు ఉంటాయి కదా, అలా 36 సార్లు కూడా ఈ మధ్యకాలంలో శ్రీమాత కోటి మహాయజ్ఞం జపయజ్ఞం లోపల మెంబర్ కావడం వల్ల దాన్ని కూడా అప్పుడప్పుడు 36 సార్లు కూడా ఒక రోజులో, అంటే ఒకేసారి కాదు కూర్చొని, ఒక రోజు లోపల 36 సార్లు కూడా జపమాలను
జపమాలను తిప్పడం కూడా చేశాను మిత్రమా. ఇదంతా కూడా అమ్మవారు నాకు ఇచ్చినటువంటి శక్తిగా నేను భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ 108కి ఇంత ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి అందరూ కూడా ఏదో ఒకటి తోచినంతలో ఎవరికి ఏది చేతనైతే అది రామనామ స్మరణను కూడా 108 సార్లు చేస్తే చేయొచ్చు. అలా ఏదైనా ఒక జపాన్ని అనుకొని నేను ఆ విధంగా చాలా చేశాను. కాబట్టి సరస్వతి మాతదే కానీ శివుడిది ఉంది, నమో భగవతే వాసుదేవాయ, శ్రీకృష్ణ భగవానుడి ఏది వస్తుంది, గోవింద నామస్మరణ ఏదైనా సరే 108 సార్లు చేయాలనుకుంటే జపమాలను 108 సార్లు తిప్పొచ్చు. లేదా జపమాలలో ఉన్న ఒక్కొక్క పూసకు ఒక్కొక్క నామాన్ని ఉచ్చరిస్తూ కూడా ఒకేసారి 108 కూడా చేయొచ్చు. ఈ విధంగా చేశాము. ఎవరికి ఎంత వీలైతే అట్లా ఈ మహా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళని నేను ఈ విధంగా కొన్ని భక్తి మార్గం అనే శీర్షిక లోపలే ఈ విషయాలను మీ ముందుంచుతున్నాను మిత్రమా. అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాను. శ్రీమాత్రేయ నమః. శ్రీమాత్రేయ నమః.